మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఫాస్ట్గా తిన్నప్పుడు జనరలీ సెటైటీ అంటే కడుపు నిండినటువంటి ఫీలింగ్ కూడా మనకి వచ్చేందుకు టైం పడుతుంది. సో ఆ సెటైటీ ఫీలింగ్ వచ్చే లోపే అవసరమైన దానికంటే మనం ఎక్కువ తినేసే అవకాశం ఉంది. యూజువల్లీ ఫాస్ట్గా తినేటప్పుడు మనకు అసలు ఎక్కువ తింటున్నామా తక్కువ తింటున్నామా అనేటువంటి ధ్యాస ఉండదు కాబట్టి అండర్ న్యూట్రిషన్ అవుతుంది, ఓవర్ న్యూట్రిషన్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అయితే అవసరమైన దానికంటే బాగా ఎక్కువ తినేయడం, లేదంటే అవసరమైన దానికంటే బాగా తక్కువ తినడం. ఈ తగినంత తినడం అనే పాయింట్ మనం రికగ్నైజ్ చేసే అంత టైం కూడా ఉండదు ఫాస్ట్గా తింటే. ఈ రెండు ఫాస్ట్గా తినడం వలన వచ్చేటువంటి నష్టాలని చెప్పుకోవచ్చు. ఓకే. అయితే స్లోగా తింటే ఏమవుతుంది అంటే ఎక్కువసేపు తినటం వలన కూడా, అంటే అరగంట, ముప్పావు గంట, ఇది జనరల్లీ మనం ఈధర్ పిల్లల్లో చూస్తూ ఉంటాము. ఎందుకు వాళ్ళకి బాగా డిసింట్రెస్ట్ ఉంటుంది, తినేందుకు అసలు ఇంట్రెస్టే ఉండదు కాబట్టి ఆ పెట్టే వాళ్ళు తోసి పెడుతూ ఉంటారు కాబట్టి ఇది తినే వరకు నువ్వు ఇక్కడి నుంచి కదలడం కుదరదు అనేటువంటి రూల్స్ సెట్ చేస్తారు కాబట్టి నెమ్మదిగా ప్లేట్లో పెట్టింది తింటారు. నెమ్మదిగా పిల్లలకి ఆ అలవాటు యాజ్ దే గ్రో ఓల్డర్ అండ్ ఆల్ అది పోతుందండి. పిల్లల విషయంలో ఇది పెద్ద కన్సర్న్ కాదు యాక్చువల్లీ. కొంచెం పెద్దవాళ్ళ విషయంలో ఇది మనం ఈ స్లోగా తినడము, లేట్గా తినడం అనేది ఎక్కడ చూస్తామంటే యూజువల్లీ వాళ్ళు ఏదైనా ఒక వేరే యాక్టివిటీలో ఎంగేజ్ అయ్యి ఉన్నప్పుడు, అది వాళ్ళతో పాటు చుట్టూ కూర్చొని ఉన్న వాళ్ళతో కాన్వర్జేషన్ అయినా కావచ్చు, ఫోన్ చూడటం కావచ్చు, పుస్తకం చదవడం కావచ్చు, టీవీ చూడటం కావచ్చు. బేసికలీ ఫోకస్ అనేది, ఆ ధ్యాస అనేది తినేటువంటి ఆహారం మీద కాకుండా చుట్టూ ఎక్కడ ఉన్నా సరే అది మనం అన్ఫోకస్డ్ యాక్టివిటీ కిందే చెప్తాం కదా. సో అది ఆహారం మీద లేకుండా చుట్టూ ఎక్కడైనా ఉన్నప్పుడు ఎంత తింటున్నాము, ఏం తింటున్నాము అన్నది రిజిస్టర్ అవ్వదు కాబట్టి ఇక్కడ కూడా అండర్ నరిష్మెంట్ కానీ ఓవర్ నరిష్మెంట్ కానీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రకమైన ప్రాబ్లం ఫాస్ట్గా తిన్నా ఉంటుంది, బాగా స్లోగా తిన్నా ఉంటుంది. సో ఈ ఇందాక అనుకున్నట్టు 15-20 minutes టైం పెట్టుకుని ఫోకస్డ్ అంటే ఏదో బాగా మనం ఏం తింటున్నాము మెతుకు కౌంట్ చేసుకుని అని కాదు, కనీసం అసలు ఏం పెట్టుకుంటున్నాము, ఎంత పెట్టుకుంటున్నాము, మనకు కావాల్సినటువంటి పోషకాలు వీటి నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా లేదా, లేకపోతే ఏది మిస్సింగ్, ఇట్లాంటివి ఏమైనా తెలుసుకునేందుకు మనకి అవకాశం ఉండేలాగా 15-20 minutes ఆఫ్ టైం కేటాయించినట్టయితే మంచిది. అండ్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఉంటే చూయింగ్కి టైం ఇవ్వాలి తప్పనిసరిగా. 32 సార్లను 22 సార్లను మ్యాజిక్ నెంబర్లు ఏమీ ఉండవండి. కానీ పెద్ద పీసెస్ ఏవి కూడా మీరు తీసుకునేటువంటి ఆహారం పెద్ద పీసెస్గా కాకుండా కనీసం కొంచెం సెమీ సాలిడ్గా అయ్యేలాగా చేసినట్టయితే మంచిది. ఎస్, ఇదే మనం పెద్దవాళ్ళైనా పిల్లలకైనా కానీ ఈ పద్ధతి అనేది అవసరం. అయితే మ్యామ్ చాలామంది కూడా కూర్చొని తినాలా నిలబడి తినాలా అంటే డైనింగ్ టేబుల్ మంచిది కాదని ఈ మధ్య చెప్తూ ఉన్నారు. అసలు అంటే పద్ధతి ఏముంటుంది దానికి? యాజ్ పర్ మై నాలెడ్జ్ అయితే లేదండి. కూర్చొని నించొని అంటే 20 నిమిషాల పాటు నించొని తినడం అనేది నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. కూర్చొని తిన్నప్పుడు ఏంటంటే అగైన్ ఇట్ కమ్స్ డౌన్ టు బీయింగ్ మైండ్ఫుల్, బీయింగ్ ప్రెజెంట్ దేర్. ఇప్పుడు నించొని అనుకోండి, ఆ ప్లేట్ పట్టుకొని అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అంతా అవుతుంది. ఒకటే దగ్గర కూర్చొని తినడం అయితే అది మీరు కింద కూర్చొని తిన్నా లేదా టేబుల్ అయినా కానీ ఎక్కడైనా సరే యు ఆర్ నాట్ మూవింగ్ అరౌండ్ ఎనీవేర్, అటు ఇటు కదలట్లేదు. అక్కడ కూర్చొని ఆ ఫుడ్ అనేటువంటి టాస్క్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఆ పరిస్థితి గురించి మైండ్ఫుల్గా ఉన్నారు. సో దట్ ఈస్ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ అబౌట్ దట్. కింద కూర్చొని తినేందుకు అవకాశం ఉంటుంది, బాగుంది తినడానికి, కూర్చునేందుకు లేచేందుకు కూడా ఇబ్బంది లేదు అనుకుంటే అలా తినడం మంచిదేనండి. ఎందుకంటే కొంతవరకు ఏంటంటే తినేటప్పుడు బెండ్ అయ్యి తింటారు కాబట్టి సాధారణంగా సెటైటీ గురించి కూడా మైండ్ఫుల్గా ఉండేందుకు అదే ఒక అవకాశాన్ని కల్పిస్తుంది అనేది నేను కూడా నమ్ముతాను. కాకపోతే దానికి ఎంతవరకు సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనేది నాకు నాలెడ్జ్ లేదు దాని గురించి. అలాగే టేబుల్ దగ్గర కూర్చొని తిన్నా సరే మనం మన బాడీ సిగ్నల్స్ మీద ఫోకస్ చేస్తూ ఎంత తినాలి అనేది మనం డిసైడ్ చేసుకుని తిన్నట్టయితే కనుక అక్కడ కూడా సెటైటీ అనేది మనకి తెలుస్తుంది. అయితే ఆ పాయింట్కి వచ్చే వరకు కింద కూర్చొని తిన్నప్పుడు ఏంటంటే ఒంగొని తింటాం కాబట్టి కొన్ని పాయింట్స్ తర్వాత ఒక పాయింట్ తర్వాత ఓకే సో దిస్ ఈజ్ ఇనఫ్ అనేది అనిపిస్తుంది. సో వాట్ ఎవర్ ఈజ్ కన్వీనియంట్ ఫర్ యూ కెన్ డూ దాట్. అండ్
కింద కూర్చొని తినడంకి ఇంకొక అడ్వాంటేజ్ నాకు అనిపించింది ఏంటంటే, ఎంతకాలం అయితే మీరు కింద కూర్చొని లేవగలుగుతారో అంతకాలం మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు. సో జనరల్గా హెల్త్కి కూడా ఈ మొబిలిటీ అనేది, కూర్చొని లేవగలగటం అనేది ఒక మంచి క్వాలిటీ కాబట్టి ఆ రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు, అలా చేయొచ్చు. బియాండ్ దట్ సైంటిఫిక్గా అయితే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ పార్ట్. సో మీరు టేబుల్ దగ్గర కూర్చొని తినడానికి ఇఫ్ యు ఆర్ మోర్ కంఫర్టబుల్ దట్ ఈస్ గుడ్. అయితే ఒక దగ్గర కూర్చొని తినద్దు అనేది మాత్రం ఉంది, టీవీ ఎదురుగా మాత్రం కూర్చోవద్దు. సో అంటే అట్లానే డైనింగ్ టేబుల్ దగ్గర టీవీ పెట్టుకోమని కాదు, బట్ జనరలీ ఫోకస్ అనేది తినేటప్పుడు ఫుడ్ మీద ఉన్నట్టయితే కనుక మనం తీసుకున్నటువంటి ఆహారానికి సంబంధించి బెనిఫిట్స్ అన్నీ మనకి సరిగ్గా వచ్చేలాగా. కేవలం ఆహారం తీసుకోవడం అంటే దాంట్లో నుంచి పోషకాలు మాత్రమే కాదండి, ఫుడ్ గివ్స్ అస్ కొంత ఇమోషనల్ సాటిస్ఫాక్షన్ కూడా. జనరలీ వీ డోంట్ ఈట్ జస్ట్ బికాస్ వీ వాంట్ టు గెట్ సమ్ ఎనర్జీ కదా. ఫుడ్ ఎప్పుడు కూడా ఇంకా మనం ఎంతసేపు ఆకలి కోసం పోషక పదార్థాల కోసం తినేటైతే ఎక్కువ మంది ఇట్లా ఒబెసిటీలు అవన్నీ రావు. చాలాసార్లు హ్యాపీనెస్ కోసం, సంతోషం కోసం కూడా తింటాము, రుచి కోసం కూడా తింటాము. అలాంటప్పుడు కనీసం ఆ ఎమోషన్ని కరెక్ట్గా ఎంజాయ్ చేసేందుకు అవకాశం ఉండాలి అంటే వీ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ ఆల్ ద అదర్ ట్రాపింగ్స్ అరౌండ్ ఇట్. సో మీరు హ్యాపీగా ఒక పీస్ ఆఫ్ కేక్ తిందాము అనుకుంటే ఆ పీస్ ఆఫ్ కేక్తో పాటు మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో టీవీ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, ఇవన్నీ కాకుండా ఎంజాయ్ ద కేక్, ఈట్ ద కేక్, ఈట్ ద ఐస్ క్రీమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నిజానికి అలాంటి డిజర్ట్స్, లగ్జరీ ఫుడ్స్ ఏమైనా ఎంజాయ్ చేద్దాం అనుకున్నప్పుడు ఎస్పెషలీ అలాంటి టైంలో వేరే డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకోవాలి.